జూన్ 23. దేవుడు ఎల్లప్పుడూ యథార్థతతోనే పనిచేయును. దేవుడు ఎంత యథార్థవంతుడంటే ఆయన తన బిడ్డల భద్రత కొరకు తన సొంత మహిమనే హామీగా లేదా జామీనుగా ఉంచుతాడు. ప్రేమ అనేది దేవుని ప్రతి క్రియకు మూలాధారం. తన ప్రజల శ్రేయస్సే ఆయన పరమ లక్ష్యం. ఆయన ఎన్నడూ వీటి నుండి పక్కకు తొలగడు. ఆయన హృదయం నుండి ప్రేమ అనే అగ్నిజ్వాల గాని, ఆయన కన్నుల నుండి తన బిడ్డల క్షేమం గాని ఎన్నటికీ దూరం అవ్వవు. ఆయన తన కనుబొమ్మ ముడివేసి కోపగించినట్లు కనిపించినా, తన పెదవులతో గద్దించినా లేదా తన హస్తముతో దండించినా, ఆ సమయాల్లో కూడా ఆయన హృదయం వారిపై ప్రేమతో రగులుతూనే ఉంటుంది. ఆయన తలంపులు తన బిడ్డల ఎడల సమాధానముగానే యోచిస్తాయి. వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచి ఉన్నాను. ఇర్మియా 24:5-6. ఇది దేవుడు తన ప్రజలపైకి రప్పించిన అత్యంత కఠినమైన తీర్పులలో ఒకటి. అయినప్పటికీ ఆ ఘోర విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన వారి పట్ల కరుణను ఉద్దేశించి మేలునే ప్రణాళిక చేశాడు. మోషే తమను చంపడానికే అరణ్యంలోకి తీసుకువచ్చాడని ఇశ్రాయేలీలు మొర్రపెట్టినప్పుడు వారు రాబోయే మేలును గ్రహించలేక అనవసరంగా భయపడ్డారు. వారు ఊహించలేనంత గొప్పగా దేవుడు వారి క్షేమం కొరకు ప్రణాళికలను సిద్ధం చేశాడు. వారు చివరికి తన దయాళుత్వాన్ని పొందుకునేలా మొదట వారిని దీనులుగా చేయాలని ఆయన ఆశించాడు. దేవుడు ఎంత యథార్థవంతుడంటే ఆయన తన బిడ్డల భద్రత కొరకు తన సొంత మహిమనే హామీగా లేదా జామీనుగా ఉంచుతాడు. వారి రక్షణలో, వారి ఆత్మీయ ఐశ్వర్యంలో ఆయన నీతి వస్త్రాలు ముడిపడి ఉన్నాయి. తాను సంకల్పించిన కరుణా తలంపులు తన ప్రజల జీవితాల్లో వాస్తవంగా మారేంత వరకు ఆయన తన సంపూర్ణ వైభవంతో, రాజత్వంతో లోకానికి తన్ను తాను పూర్తిగా వెల్లడిపరచుకోడు. ఒకే రోజున ఆయన మరియు ఆయన ప్రజలు ఇద్దరు తమ మహిమతో కలిసి ప్రత్యక్షమగునట్లు వారి విడుదలను సంపూర్తిగా నెరవేర్చేంత వరకు తన సకల మహిమతో లోకానికి ప్రత్యక్షమయ్యే సమయాన్ని ఆయన వాయిదా వేయడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవా సీయోనును కట్టియున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. కీర్తన 102:16. బాగా మబ్బు కమ్మిన రోజున కూడా సూర్యుడు ఎల్లప్పుడూ తేజోమయంగానే ఉంటాడు. కానీ భూమిపై పడే వెలుగును అడ్డగించే ఆ మబ్బులను అది చెదరగొట్టేంత వరకు దాని అసలు మహిమ స్పష్టంగా కనబడదు. లోకం దేవుణ్ణి చూడలేనప్పుడు కూడా ఆయన మహిమ స్వరూపుగానే ఉన్నాడు. కానీ తన ప్రజల రక్షణలో ఆయన కరుణ, సత్యము మరియు నమ్మకత్వాల వైభవం విరబూసినప్పుడే ఆయన మహిమ యొక్క సంపూర్ణ ప్రత్యక్షత లోకానికి వెల్లడవుతుంది.